హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 4. ఇక స్టోరీలోకి వెళ్తే ఆశి వెళ్ళిన ఆయుష్ వైపే కోపంగా చూస్తూ బుగ్గలు రుద్దుకుంటూ, అంటే ఇప్పుడు ఈయన గారు వచ్చింది ఏదో పార్టీకి తీసుకుని వెళ్ళడానికా? ఎక్కడో చిన్న ఆశ ఉండేది, నా కోసమే వచ్చారు, అట్లీస్ట్ బయటకైనా తీసుకుని వెళ్తాడు అని. దీంతో పూర్తిగా ఆశ కూడా పోయింది. పేరుకు తగ్గట్టే బీస్ట్ వేరా నువ్వు. ఇప్పుడు నేను రాను అంటే ఎత్తుకొనైనా తీసుకుని వెళ్తాడు తప్ప వదిలి వెళ్ళడు. అంతా నా ఫేట్ అని తనను తాను తిట్టుకొని దియా వచ్చి వర్క్ ఫినిష్ చేయంటూ దియాతో దగ్గరుండి తన వర్క్ అంతా ఫినిష్ చేసి ఆయుష్ కోసం స్వయంగా కాఫీ తీసుకొని రావడానికి కిచెన్లోకి వెళ్తుంది. అప్పటికే అందరూ టీ తాగి ఉండడంతో ఆయుష్ కోసం తనే కాఫీ చేసి కప్ తీసుకుని పైకి వెళ్తున్న ఆశీని చూసి, అక్క ఆగు అంటూ ఆశి ముందుకు వెళ్ళి, ఎక్కడికి వెళ్తున్నాం అక్క? బావ అందరినీ రెడీ అవ్వండి, బయటికి వెళ్తున్నాం అన్నాడు. నీ బర్త్డేకి పార్టీ అరేంజ్ చేశాడా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. అంత సినిమా లేదు కానీ వెళ్ళి రెడీ అవ్వు, తెలిసిన వాళ్ళ ఫంక్షన్ అంట, మేబీ వాళ్ళు బాగా క్లోజ్ వన్స్ అయి ఉంటారు, అందుకే ఫ్యామిలీ అందరం వెళ్ళాలి అన్నాడు. నా బర్త్డేకి చిన్న రోజ్ కూడా ఇవ్వలేదు కానీ పార్టీ కూడానా? మరీ ఎక్కువ ఆలోచించుకుంటా వెళ్ళు. అదేంటక్క అలా అంటావు? మ్యారేజ్ తర్వాత వచ్చిన నీ ఫస్ట్ బర్త్డే కదా, అలా ఎలా సెలబ్రేట్ చేయకుండా ఉంటున్నాడు? నిజంగా నాకు బావ బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉంది. ఇప్పటి వరకు నిజంగా ఈవినింగ్ మహల్లో అయినా చిన్న సర్ప్రైజ్ పార్టీ అయినా ఇస్తారనుకున్నా, బట్ ఈ మాటతో అది కూడా పోయింది. కానీ వెళ్ళు అక్క, బావ బిజినెస్ వర్క్స్లో పడి మర్చిపోయి ఉంటాడులే, ఫీల్ అవ్వకు. నిన్ను బావ ఎంత లవ్ చేస్తున్నాడో నీకు మాత్రం తెలియదా? ఇది మనసులోకి తీసుకోకు, ఎందుకంటే చిన్న అగాధమే పెద్ద గొడవగా సృష్టిస్తుంది. ఏదో చెప్పాలనిపించి చెప్పానని చెప్పి అభి తన ఫ్లోర్కి వెళ్తుంది. ఆశి కాసేపు అక్కడే ఆలోచిస్తూ ఉండిపోతుంది. నిజమే, ఆయుష్ గారికి నేనంటే ఇష్టం, నిజంగానే బిజినెస్ టెన్షన్స్ అయ్యుంటాయి, లేకపోతే ఆయన ఇలా ఎందుకుంటారు? ఆయన చిన్నపిల్లల ఏంటి నేను ఎలగడం అనుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి దియా కోసం వేడివేడి న్యూడిల్స్ చేసి చల్లారిపోయిన కాఫీను రీహీట్ చేసి ట్రేలో న్యూడిల్స్ బౌల్ అండ్ కాఫీ పెట్టుకుని రూమ్లోకి వెళ్తుంది. దియా అప్పటికే తన వర్క్ అంతా ఫినిష్ చేసి దియా కోసం ఆయుష్ కొత్తగా తెచ్చిన ట్యాబ్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఆశి తను తీసుకొచ్చిన ట్రేను టేబుల్ మీద ఉంచి దియా చల్లా చెదురుగా పడేసిన బుక్స్ పెన్స్ నీట్గా సెట్ చేసి తన బ్యాగ్లో పెట్టి డ్రెస్అప్ అవుతున్న ఆయుష్ చేతిలో కాఫీ ఉంచి దియా కమ్ అంటూ దియాను ఒళ్ళోకి తీసుకుని మెల్లగా న్యూడిల్స్ ఫీడ్ చేస్తూ ఉంటే దియా గేమ్ ఆడుతూ ఆశి పెట్టేది తింటూ ఉంటుంది. ఆయుష్ కప్ తీసుకుని సోఫాలో కూర్చొని మెల్లగా కాఫీ సిప్ చేస్తూ తల్లి కూతురు వైపు చూసి చిన్నగా నవ్వి మొబైల్ తీసుకొని పార్టీ అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయని ఈవెంట్ మేనేజర్కి మెసేజ్ చేసి అడుగుతూ ఉంటాడు. మా అమ్మ టమ్మీ ఫుల్ అయింది అని 4 స్పూన్స్ తిని పక్కకు వెళ్తున్న కూతురికి వాటర్ తాగించి దియా తినగా మిగిలింది తింటూ, ఆయుష్ గారు ఇప్పుడు మనం ఏ ఫంక్షన్కి వెళ్తున్నామంటూ ఆయుష్ వైపు చూస్తూ అడుగుతుంది. బర్త్డే పార్టీ కాశీ, మొన్న నీకు తెచ్చాను కదా రెడ్ కలర్ సారీ, అది కట్టుకో, జ్యువెలరీ కూడా అందులోనే సెట్ అయ్యేలాగా పేరప్ చెయ్యి, ఎందుకంటే ఈ పార్టీకి చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వస్తున్నారు, అందరిలో నువ్వు చాలా స్పెషల్గా కనిపించాలి. బర్త్డే ఫంక్షన్కి అందరం వెళ్తున్నామా? ఇంతకీ ఎవరి బర్త్డే ఆయుష్ గారు? వాళ్ళు మనకి బాగా తెలుసా? ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలా? యా ఆశి, తను నాకు బాగా క్లోజ్, నన్ను రమ్మని మరీ చెప్పింది. నేను వెళ్ళకపోతే తను చాలా ఫీల్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ కేక్ కూడా కట్ చేయదు అని నవ్వాపుకుంటూ చెప్తాడు. ఏంటి, మీరు వెళ్ళకపోతే కేక్ కూడా కట్ చేయదా? ఎవరండి అది అంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. చెప్పాను కదా బాగా క్లోజ్ అని, వెళ్తే నీకే తెలుస్తుంది. నాతో మాట్లాడకుండా 1 డే కూడా ఉండలేదు తెలుసా? సరే ఫాస్ట్గా రెడీ అవ్వు, నేను కాల్ మాట్లాడొస్తానని మొబైల్ తీసుకుని రూమ్ నుండి వెళ్ళిపోయిన ఆయుష్ని చూసి తిట్టుకుంటూ, ఎవరది అంత స్పెషలు? ఈయన గారితో మాట్లాడకుండా 1 డే కూడా ఉండలేని ఆ మనిషి ఎవరు? ఇంతవరకు తన గురించి నాకెందుకు చెప్పలేదు? అసలు నాకెందుకు తెలియదు? పైగా దాని గురించి చెప్తున్నప్పుడు ఈయన కళ్ళల్లో మెరుపు కూడా కనిపిస్తుంది. ఈయన అమ్మాయిలతో మాట్లాడడం చాలా తక్కువ, అలాంటిది ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? అది నాకంటే అందంగా ఉండాలి, అప్పుడు చెప్తాను ఇద్దరి పని అని కోపంగా అనుకుంటూ దియాను రెడీ చేసి తను కూడా రోజు కంటే మరింత అందంగా రెడీ అయ్యి ఆయుష్ కూడా రెడీ అయిన తర్వాత అందరూ కలిసి పార్టీ జరిగే చోటుకు చేరుకుంటారు. ఆయుష్ ఆశితో పాటు ఇంట్లో అందరినీ ఎవరి బర్త్డే పార్టీకి తీసుకుని వెళ్తున్నారో ఎనీ గెస్సెస్? నాకు తెలుసు మీరందరూ గెస్ట్ చేసి ఉంటారని. ఆయుష్ ఆశి బర్త్డే కోసం హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ప్యాలెస్ బుక్ చేయడంతో మహల్ నుండి బయలుదేరిన కార్స్ అన్ని నేరుగా ప్యాలెస్ వైపు పరుగులు పెడతాయి. అక్కడ పార్టీ అరేంజ్ చేసేది బిగ్ షాట్స్ మాత్రమే కాబట్టి అక్కడ సెక్యూరిటీ అండ్ పార్టీ అరేంజ్మెంట్స్ కూడా అదే రేంజ్లో జరుగుతాయి.
గేట్ ఎంట్రన్స్ దగ్గర నుండి లోపల ప్యాలెస్ వరకు కళ్ళు జిగేల్ అనిపించే వివిధ రకాల లైట్స్తో ప్యాలెస్ అందంగా రెడీ అయి ఉంటుంది. ఆయుష్ వాళ్ళ కార్స్ వస్తున్నాయని ఆయుష్ పిఏ ఈవెంట్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయడంతో ముందుగా అనుకున్నట్టే ఆయుష్ కారు తప్ప మిగిలిన కార్స్ అన్ని మెయిన్ ఎంట్రన్స్ నుండి ప్యాలెస్లోకి వెళ్తాయి. తన కారు బ్యాక్ సైడ్ నుండి వెళ్లడంతో ఆయుష్ వైపు అయోమయంగా చూస్తూ, ఏంటి ఆయుష్ గారు, మన కారు అలా వెళ్లకుండా ఇలా బ్యాక్ సైడ్ నుండి ఎందుకు వెళ్తుంది? నథింగ్ ఆషి, తన కోసం నేను ఇక్కడ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది నీకు కూడా చూపించాలని ఇలా వెళ్తున్నామంటూ క్యూట్ స్మైల్తో చెప్తున్న ఆయుష్ వైపు అసహనంగా చూస్తూ, ఎవరే నువ్వు, నీకు ఈయన ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? సొంత భార్యనైనా నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయకుండా నీ బర్త్డే కోసం అందరినీ తీసుకొని వచ్చాడు అని, ఆ అమ్మాయి పిక్స్ ఏమైనా ఫ్లెక్సీలు వేశారేమో చూడాలి అని తలను కార్ బయట పెట్టి జిరాఫీలా చుట్టూ చూస్తుంది. ఆషి, విండో ఎందుకు ఓపెన్ చేసావంటూ తన జుట్టు పట్టుకొని వెనక్కి లాగి, విండో క్లోజ్ చేయి, కార్లో ఏసీ ఆన్లో ఉంది, ఎందుకలా విండో ఓపెన్ చేసి చూస్తున్నావు? వెళ్తున్నాం కదా, ఆ మాత్రం వెయిట్ చేయలేవా అంటూ సీరియస్గా చూస్తూ అంటున్న ఆయుష్ వైపు మొహం తిప్పుకొని కూర్చుంటుంది. కార్ ఒక చోట ఆగడంతో ఆత్రంగా డోర్ ఓపెన్ చేసి కార్ దిగుతున్న ఆషి చేపట్టుకొని తనని ఆపి తన కళ్ళకి రెడ్ కలర్ క్లాత్ టై చేసి, డోంట్ రిమూవ్ దిస్, నువ్వు తనను చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలి, జాగ్రత్తగా కార్ దిగు అంటూ దియాను ఎత్తుకొని ఇటువైపు కార్ దిగి ఆషి కార్ డోర్ ఓపెన్ చేసిన మున్నాను వెనక్కి వెళ్ళమని చెప్పి ఆషి చేయి పట్టుకొని జాగ్రత్తగా కార్ దిగడానికి హెల్ప్ చేస్తాడు. ఆషి చేయి పట్టుకొని మెల్లగా తను తీసుకురావాల్సిన ప్లేస్కి తీసుకుని వచ్చి తన కళ్ళకి ఉన్న క్లాత్ రిమూవ్ చేయడంతో ఆషి రెప్పలను వేళ్లతో రుద్దుకుంటూ ఎదురుగా చూడగానే ఆయుష్తో తనకి మ్యారేజ్ జరిగినప్పటి నుండి ఈ రోజు వరకు వాళ్ళ మధ్య జరిగిన ప్రతి సంభాషణను పిక్స్ రూపంలో పెద్ద బోర్డు మీద అరేంజ్ చేసి ఉండడం చూసి ఆషి ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి ఫాస్ట్గా ఆ బోర్డు వైపు పరిగెడుతూ ప్రతి ఫోటోను ప్రేమగా తడుముతూ, ఆయుష్ గారు, ఈ పిక్స్ ఎప్పుడు తీశారు అంటూ సంతోషంగా ప్రతి పిక్ వైపు ఆనందంగా చూస్తూ ఆయుష్ వైపు చిరునవ్వుతో చూస్తూ ఫొటోస్ మధ్యలో హార్ట్ షేప్లో హ్యాపీ బర్త్డే మై లవ్ అని అందంగా ఉన్న అక్షరాలను చూసి అది ఎవరితో కాదు తన బర్త్డే అని అర్థం అవ్వడంతో ఫాస్ట్గా ఆయుష్ని హత్తుకొని, దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఆయుష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెమ్మగిలిన కళ్ళతో ఆయుష్ దియాలను ఇద్దరిని హక్ చేసుకుంటూ సంతోషంగా చెప్తుంది. ఇది మనం హ్యాపీగా ఉండాల్సిన టైం, డోంట్ గెట్ ఎమోషనల్ అంటూ సున్నితంగా ఆషి కళ్ళను తుడిచి లుక్ ఎట్ దేర్ అంటూ ఆకాశం వైపు చూపిస్తూ చేతో చిటిక వేయడంతో ఆకాశంలోకి స్పర్కల్ ఫైర్ వర్క్ క్రాకర్స్ నల్లటి ఆకాశంలో గోల్డెన్ కలర్ లెటర్స్తో హ్యాపీ బర్త్డే మై లవ్ అని కనిపించడంతో అది చూసిన ఆషికి గూస్ బంప్స్ వస్తూ దాన్ని అందంగా తన మొబైల్లో బంధించి, వావ్, ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ ఆయుష్ గారు, నిజంగా ఇలాంటి సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయుష్ భుజాన్ని చుట్టేసి ఆనందంగా చెప్తుంది. ఆయుష్ ఆషి వైపు చిన్న స్మైల్తో చూస్తూ, అప్పుడే అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి, టర్న్ దిస్ సైడ్ అంటూ మరోవైపు చూపించడంతో ఆకాశంలో ఎగురుతూ ఉన్న పారాచూట్ మీద హ్యాపీ బర్త్డే అని కనిపిస్తూ గాల్లో ఎగురుతూ స్లోగా ఆయుష్ ఇన్స్ట్రక్షన్తో మెల్లగా ఆషి కళ్ళ ముందు ల్యాండ్ అవ్వడంతో ఆషికి ఒక క్లాత్ ఇస్తూ పుల్లిట్ అని అనడంతో ఆషి ఆ క్లాత్ని లాగడంతో ఆ పారాచూట్లో ఉన్న రకరకాల రెడ్ కలర్ హార్ట్ బెలూన్స్ అక్కడి నుండి ఎగిరిపోతాయి. ఆ దృశ్యం చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు. ప్రపంచంలోని ఆనందం మొత్తం ఆషి మొహంలోని నవ్వులోనే కనిపిస్తూ ఉంటే ఆయుష్ ఆషి వైపు ప్రేమగా చూస్తూ దియా ఆషిల మొహంలోని కనిపిస్తున్న హ్యాపీనెస్కి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అనిపించడంతో వాళ్ళకి తెలియకుండా ఇద్దరు పిక్స్ తీసి చిన్న పిల్లల్లా ఆడుకుంటున్న ఇద్దరికి కొంచెం దూరంగా వెళ్ళి నిల్చుకుని అబ్బురంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆషి హ్యాపీనెస్ని చూస్తూ అలానే ఉండిపోతారు. ఒక్క ప్రణవి తప్ప ఆషి మొహంలోకి నవ్వుని చూస్తూ కోపంగా పిడికిలు బిగించి పట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.